టేస్ట్ బాగుండాలి, అలానే క్విక్గా అయిపోవాలి అంటే అలానే హెల్తీగా ఉండాలి, డైట్ చేసే వాళ్ళకైనా లంచ్ బాక్స్లోకైనా ఈజీగా సింపుల్గా ఉండాలి అంటే ఈ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ లేదా గీ వేసుకోండి. తర్వాత జీరా వేసుకొని, జీరా కూడా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ కూడా వేగిన తర్వాత క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకున్న పాలకూర వేసుకోవాలి. పాలకూర మగ్గిన తర్వాత కారం, పసుపు, ధనియా పౌడరు, కొంచెం సాల్ట్ లేదంటే గరం మసాలా, జీరా పౌడర్ ఇవన్నీ వేసుకోవచ్చు. నేనైతే అవేం వేయకుండా కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసాను. క్రిస్టల్ సాల్ట్ వేస్తే కొంచెం నాకు అర్థమవుతుంది అనమాట టేస్ట్ అనేది. సాల్ట్ వేస్తే అంతగా అర్థమవ్వదు. సో అందుకోసం అనేసి నేను క్రిస్టల్ సాల్ట్ వేసాను. తర్వాత ఇప్పుడంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి సో సరిపోతాయి అన్నమాట. 2 గ్లాసెస్ వేస్తే కొంచెం మెత్తగా అవుతుంది. మెత్తగా కావాలి అంటే 2 గ్లాసెస్ వాటర్ పోసుకోండి. లేదు కొంచెం పలుకు మీద పొడి పొడిలాడాలి అంటే 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి అనమాట. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకొని 1.5 విజిల్ కానీ 2 విజిల్స్ కానీ వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి చట్నీ అయినా లేకుంటే పెరుగు చట్నీ అయినా లేదంటే ఏ కర్రీ అయినా కానీ బాగుంటుంది. కర్రీ లేకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.